వంశీ టీవీ. టాలీవుడ్ యంగ్ హీరో రాజ్ తరుణ్ పై అతని ప్రేయసి లావణ్య వ్యవహారం టాక్ ఆఫ్ ది టౌన్ గా మారిన విషయం తెలిసిందే. రాజ్ తరుణ్ తనను పెళ్లి చేసుకుంటారని నమ్మించి మాల్వి మల్హోత్రాతో ఎఫైర్ కారణంగా వదిలేసి వెళ్లిపోయాడని ఇప్పటికే నార్సింగి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది లావణ్య. అయితే లావణ్య ఫిర్యాదులో పేర్కొన్న విషయాలన్నీ అబద్ధాలని, ఆమె డ్రగ్స్ కు బానిస కావడంతో చాలా కాలం క్రితమే లావణ్యతో బ్రేకప్ చేసుకున్నానని మరోవైపు రాజ్ తరుణ్ కూడా చెప్పారు. విచారణలో భాగంగా ఫిర్యాదులో పేర్కొన్న విషయాలపై ఆధారాలు చూపించాలని లావణ్యను కోరినట్టు ఇప్పటికే వార్తలు వచ్చాయి. ఈ క్రమంలో తాజాగా లావణ్య మరోసారి నార్సింగ్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. రాజ్ తరుణ్తో నాకు 10 ఏళ్ల క్రితమే పెళ్లైంది. 10 ఏళ్లుగా మేము కాపురం చేస్తున్నాం. కొన్నాళ్ల క్రితం రాజ్ తరుణ్ నాకు అబార్షన్ చేయించాడు. మెడికల్ డాక్యుమెంట్స్ ను పోలీసులకు అందించా. లావణ్య అలియాస్ అన్విక పేరుతో కలిసి ఉన్నాం. అన్విక పేరుతో విదేశాలకు కూడా కలిసి వెళ్లాం. మాల్వి మల్హోత్రా వచ్చాక రాజ్ తరుణ్ నన్ను దూరం పెట్టాడని పోలీసులకు స్పష్టం చేసింది. పోలీసులకు లావణ్య 170 ఫోటోలు, సాంకేతిక ఆధారాలను సమర్పించింది. దీంతో ఐపీసీ 493 సహా మరికొన్ని సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. ఈ నేపథ్యంలో లావణ్య సమర్పించిన ఆధారాలను పోలీసులు పరిశీలిస్తున్నట్టు తెలుస్తుంది. మరి రాజ్ తరుణ్ లావణ్య కేసు ఎటువైపు మలుపులు తిరుగుతుందనేది సర్వత్రా ఆసక్తి నెలకొంది.